హలో అందరికీ బెల్జియం వచ్చే ముందు ఇండియాలో షూట్ చేసిన లాస్ట్ బట్ వన్ వ్లాగ్ ఇది. దీని తర్వాత స్వర్ణగిరి శ్రీనివాసుడు గుడికి వెళ్ళాము. ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. మీరు గానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోకి ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో మధ్యలో నా ప్రాసతో ఫీలింగ్ మీద ఒక మంచి పొయిటరీ ఒకటి ఉంది. అది విన్నారంటే మీరు కూడా ఫీల్ అవడం పక్కా. ఇక వీడియోలోకి వెళ్తే, త్వరలోనే బెల్జియం వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ ఎన్నాళ్ళకి ఇండియా వచ్చే భాగ్యం ఉంటుందో తెలియదు కదా. ఆఖరిసారి మన భారతదేశంలో అలా బయటకు వెళ్దాం భర్తగారు అంటే తదాస్తు అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అందుకే అందరం కలిసి బలాదూర్కి బయలుదేరిపోయాము. అందరి సంగతి ఏమో గాని నా పాటికి నాకు మాత్రం పిల్లకాయలతో బయటకెళ్లడం అంటే బాగా భారీ తతంగమనే చెప్పాలి. పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకుని పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసేసరికే తల ప్రాణం తోక్కొచ్చేసి బయటికి వెళ్లాలనే ఉత్సాహం ఇంట్రెస్ట్ సగం పోతుంది. ఆ మిగతా సగం వాళ్ళకి తినిపించేసరికి పోతుంది. ఎందుకంటే మా పిల్లకాయలు అరిడ్లీ తినడానికి అరగంట, పూర్తి ఇడ్లీ తినడానికి ఇంకో పావు గంట పడుతుందన్నమాట. అందుకే తిని తీరిగ్గా అన్ని సర్దుకుని బయలుదేరతాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు కదా. ఏదో పెద్ద ట్రిప్ అనుకోకండి. మా ఇంటికి అతి దగ్గరలో ఉండే ఏఎంబి మాల్కి అమెరికా అంత హడావడి చేసావుగా అనుకుంటారేమో. అదే చెప్పాను కదండి, పిల్లలతో ఆ కాస్త దూరానికి అన్ని సర్దుకొని బయలుదేరాలు తప్పదు. షాపింగ్ మాల్కి ఎందుకు అంటే అక్కడైతే తినడానికి, తిరగడానికి, ఆడుకోవడానికి, షాపింగ్ కి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మొత్తానికి పొద్దున్నే రావాలనుకున్న వాళ్ళం లంచ్ టైంకి వచ్చి చేరుకున్నాము. అందుకే వచ్చి రాగానే ఫుడ్ కోర్ట్ మీద పడ్డాము. మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది బిర్యానీనే, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం బిర్యానీ ఫ్యాన్స్ అన్నమాట. అది కూడా ప్యారడైజ్ బిర్యానీ అయితే పీసులు చాలా సాఫ్ట్ గా పిల్లలు కూడా తినేలా ఉంటాయని. మా బుజ్జిబుడంకాయ కూడా 2 స్పూన్లు తిని ఇంకా తింటే లావైపోతానేమోనని భయంతో టేబుల్ మీద ఎక్కి కూర్చుని డీజే స్టార్ట్ చేసింది. ఎంతైనా బిర్యానీ అంటే హైదరాబాద్ అంటే బిర్యానీ. ఇంకా అలా అందరం ఒక పట్టు పట్టేసి ఇక అటు ఇటు చూడకుండా డైరెక్ట్ గా ప్లే జోన్ కి వెళ్ళిపోయాము. ఈ ప్లే జోన్ లో ఎంతసేపు ఉంటామో మాకే తెలీదు. పిల్లలకి అలసట వచ్చి మాకు విసుగొచ్చేంత వరకు ఇక్కడే తచ్చిల్లాడుతూ ఉంటాం అన్నమాట. నాకు పిల్లలు పుట్టక ముందు ఎంత షాపింగ్ పిచ్చుండేదంటే, పచ్చిగా చెప్పాలంటే పొద్దున్నే షాపింగ్కి వెళ్తే నైట్ వరకు తిరుగుతూనే ఉండేదాన్ని. మధ్యలో కాళ్ళు నొప్పి వస్తే కాసేపు కూర్చోవటం, ఆకలిస్తే ఏదైనా తినటం, మళ్ళీ తిరగడం. అలా అని వేరే ఎవరితో కలిసి షాపింగ్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను ఒక్కదాన్నే తిరుగుతాను. కనీసం మా వారిని కూడా రానిచ్చేదాన్ని కాదు. ఈ మగవాళ్ళ సంగతి తెలిసిందేగా, లేడీస్ తో షాపింగ్ వాళ్ళ వల్ల కాదు. ఆయన నేను పక్కా ఆపోజిట్. ఆయన ఏదైనా వెళ్ళామా, చూసామా, కొన్నామా అంతా 1 గంటలో అయిపోద్ది. మనమేమో సాయంత్రం వరకు తిరిగి ఖాళీ సంచితో తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకే షాపింగ్ విషయంలో మాకు అస్సలు సెట్ కాదు. ఎవరికి వారే యమునా తీరే. పోనీ వేరే ఫ్రెండ్స్ ఎవరినన్నా తీసుకెళ్దామంటే ఈ పిల్లేంటి ఇంతసేపు షాపింగ్ చేస్తుంది అని వాళ్ళు ఫీల్ అయ్యి, వాళ్ళకి ఇబ్బందిగా ఉందేమోనని నేను ఫీల్ అయ్యి, ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అని అడగకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమోనని నేను ఫీల్ అయ్యి, తీరా అడిగి వాళ్ళు ఏదైనా చెప్పాక అది నాకు నచ్చక తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అయ్యి, పోనీ ఇష్టం లేకున్నా మొహమాటంతో వాళ్ళు చెప్పారని తీసుకొని ఇంటికొచ్చాక మళ్ళీ నేను ఫీల్ అయ్యి, ఇన్ని ఫీలింగుల మధ్య షాపింగ్ చేయాలనే అసలు ఫీలింగ్ కూడా పోతుందేమోనని నా ఫీలింగ్. అందుకే నా చావేతో నేను చేస్తాను కానీ ఎవరితో షాపింగ్ చేయకూడదు అనేదే నా ఫీలింగ్. అయ్యయ్యో, నా ఫీలింగ్స్ అన్ని అనవసరంగా మీకు చెప్పి మళ్ళీ మిమ్మల్ని కూడా ఫీల్ అయ్యేలా చేయలేదు కదా. ఫీల్ చేస్తుంటే మాత్రం ఫీల్ అవ్వకండి ప్లీజ్. ఇక షాపింగ్ మాల్ విషయానికి వస్తే ప్లే కార్డ్ లో బ్యాలెన్స్ చాలానే ఉందని కనిపించిందల్లా ఎక్కేస్తున్నారు మా పిల్లకాయలు. ఎందుకంటే మళ్ళీ మేము తిరిగి ఇండియా వచ్చేసరికి దీని వ్యాలిడిటీ అయిపోతే అంతా దండగే కదా. అందుకని ఎంతైనా ఈ ప్లే జోన్కి వస్తే పిల్లకాయలతో పాటు నేను కూడా పిల్లలాగా మారిపోయి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాను. మన కాలంలో ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి. ఎంతసేపు వీధుల్లో పడి ఒళ్ళు అలిసిపోయేంత వరకు వీరు లెవెల్లో వింత వింత ఆటలాడటం, ఒంట్లో ఉన్న ఓపికంతా అయిపోయాక ఇంటికొచ్చి అమ్మ పెట్టింది తినేసి అలా ఒరిగితే ఇక వానొచ్చినా, వరదొచ్చినా, ఉరుములొచ్చినా, ఉప్పెనొచ్చినా వినపడనంత ఒంటి మీద స్పృహ లేకుండా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడేమో పిల్లలకి ఆ ఫోన్లు, ఐప్యాడ్లు, వీడియో గేములు, ఫిజికల్ యాక్టివిటీ లేక పిచ్చి పిచ్చి రోగాలన్నీ మొదలైపోతున్నాయి. అందుకే ఈ షాపింగ్ మాల్స్ వాళ్ళు బాగా బాగుపడిపోతున్నారు. బయట సంబరాల్లో 50 రూపాయలకు ఉండే గేమ్ ఇక్కడ 200 రూపాయలు. మొత్తానికి మా పిల్లల సాంగ్ ఏంటంటే, మేం మాలుకొచ్చాను చూడు, మా నాన్నగారి పాకెట్ అంతా ఖాళీ చేస్తాను చూడు, జంపలకడి జారు మిఠాయా, అదన్నమాట. ఇక ఈ మాల్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చిన సంగతి ఏంటంటే ఈ లోకల్ బజారు. ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదు. చిన్న చిన్న పెండెంట్స్ నుంచి పెద్ద పెద్ద పెయింటింగ్స్ వరకు అన్ని బుజ్జి స్టాల్స్ లాగా పెట్టి అమ్మేస్తుంటారు. ఇక్కడికి వస్తే నాకు అచ్చం ఊళ్ళో సంతకొచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది.
కాకపోతే మనలో మన మాట ఇది కాస్త కాస్ట్లీ సంత అన్నమాట. మా సంతలో 10 రూపాయలు ఉండే ఫ్లక్కర్ ఇక్కడ 50 రూపాయలు. అంటే షాపింగ్ మాల్లో సంత కదా, అందుకే రేట్లు కూడా షాపింగ్ మాల్ రేంజ్ కి సమానంగా ఉంటాయి. ఈ గాజులు ఎంత బాగున్నాయో కదా, తళతళ మెరిసిపోతున్నాయి. అన్ని ఒక్కొక్క జత పార్సిల్ చేయించేయాలనిపిస్తుంది. అలా బయటకు వస్తే పిల్లల బట్టలు, పెద్దోళ్ల బట్టలు, చెప్పులు, సెంట్లు, ఒకటి కాదు అన్ని రకాలు ఉన్నాయి. ఈ బుజ్జి బుజ్జి గణపతి బొమ్మలు ఎంత బాగున్నాయో. బుజ్జి గణపతి డాన్స్ కూడా చేసేస్తున్నాడు. ఇక్కడ మార్కెట్ 19 అని ఒక షాప్ కూడా ఉంటుంది. అక్కడ కూడా మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగా దొరుకుతాయి. కొత్తగా ఇల్లు కట్టుకుని ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ అద్భుతమైన కలెక్షన్స్ దొరుకుతాయి. ఎంతైనా చెట్టును బట్టి గాలి, అంతే కదా. ఇంకా ఇలా తిరగడం మొదలు పెడితే నేను ఎన్ని గంటలైనా అలుపు సొలుపు లేకుండా తిరుగుతూనే ఉంటాను. అసలే మా పిల్లకాయల్ని ప్లేజోన్లో పతిగారికి అప్పగించి పావుగంటలో వచ్చేస్తానని చెప్పొచ్చాను. మళ్ళీ పతిగారు పరాకు పడక ముందే వెళ్ళిపోవాలి. అందుకే ఈ వీడియోని ఇక్కడితో ముగించేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు, కామెడీ మాటలతో ముచ్చట్లు మీ ఫోన్లోకి పొరులుకుంటూ రావాలంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి లక్ష్మీనారాయణులకు నమస్కరించుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఉంటాను మరి, బాయ్.